హైదరాబాద్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డాక్టర్ వికే సార్వసత్ కుమార్, మొలుగురం వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజబాబు, పూర్వ డైరెక్టర్ జనరల్ మిసైల్ డిఆర్టీఓ పలువురు హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కృత్రిమ మేధ అనువర్తనాలను నేటి ప్రపంచంలో అత్యంత సమకాలీన విప్లవాత్మక అంశాలని పద్మభూషణ్ నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సరస్వత్ అన్నారు. సాంకేతికతలు మన జీవన విధానాన్ని మాత్రమే కాకుండా పరిశ్రమలు, వైద్య రంగం, వ్యవసాయం, విద్యా వ్యవస్థలను సమూలంగా మార్చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం సాంకేతిక విప్లవం దిశగా అత్యంత వేగంగా పయనిస్తోందని ప్రొఫెసర్ కుమార్ అన్నారు. Any branch of engineering, they have to now skill our engineers in and prepare them for artificial intelligence applications in all the disciplines. And this is going to make a tremendous change because AI is going to change the scenario of our industries, of our health system, our agriculture system, our governance systems, our communication systems, everywhere. So this conference, in the presence of large number of students and faculty members, will certainly propel the administrators, the governors of these institutions to change the curriculum, build the necessary infrastructure to train the youngsters for meeting the AI-based requirement tomorrow. ఈ రోజు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించాము ఇన్ కొలాబరేషన్ విత్ డిఆర్డిఓ, ఏవియానిక్ సొసైటీ, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో పాల్గొన్న సైంటిస్టులు డిఆర్డిఓ నుంచి, RCI నుంచి, ఇండస్ట్రీ నుంచి, క్వాల్కాము, సిస్కో, TCS, వాట్ నాట్, సో మెనీ ఇండస్ట్రీస్ నుంచి. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు ఈ మధ్యలో చూస్తున్నారు ఏంటి, సాఫ్ట్వేర్ టెక్నాలజీలు దూసుకుపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూస్తున్నారు, జనరేటివ్ AI, ఏజెంటిక్ AI, మల్టీ ఏజెంట్ AI, అటానమస్ AI, ఇంకా బియాండ్. అంటే సాఫ్ట్వేర్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దూసుకుపోతున్నప్పుడు దానికి ప్రాసెస్ చేయాలంటే హార్డ్వేర్ కూడా గ్రో కావాలి. Especially Stanley Engineering College, they are focusing on these electronic systems and artificial intelligence applications. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే రీసెర్చ్ జరుగుతుందో ఈ ఏరియాస్లో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పైన వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ అన్ని ప్రజెంట్ చేస్తారు. అలాగే వీటితో పాటు కొన్ని కాన్ఫరెన్స్ కీనోట్ స్పీకర్స్ కూడా ఈ రంగంలో ఎవరైతే నిష్ఠాతులైన ఈ రంగంలో ఉన్న వాళ్ళు వచ్చి ఈ యొక్క కాన్ఫరెన్స్లో కీనోట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంది అనేది ఇక్కడ వచ్చే రీసెర్చర్స్ కావచ్చు, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది పెరుగుతుంది.